పూర్వకాలంలో దైత్య వంశంలో ఒక భయంకరమైన అసురుడు ఉండేవాడు, మహిషాసురుడు. అతనికి దేవతలంటే పరమశత్రుత్వం. వాళ్ళపై నిరంతరము యుద్ధాలు చేస్తుండేవాడు. సాధువులంటే పరమశత్రుత్వం. వీరిని బతకనివ్వకూడదు అని ఎప్పుడూ అనుకునేవాడు. అందుకే వాళ్ళను ఎప్పటికీ బానిసలుగా చేసుకోవాలి, తాను మరణం లేకుండా జీవించాలని తన గురువు యొక్క సలహాతో మేరు పర్వతం చేరి అక్కడ బ్రహ్మదేవుని కోసం ఘోర తపస్సు చేశాడు. ఆయన తపస్సు కొన్ని వేల సంవత్సరాలు నడిచింది. సృష్టి కంపించిపోయింది ఆయన తపస్సు యొక్క సాధనలో, ఆ యొక్క వేడిలో. అలాంటి ఘోరమైన తపస్సు చేశాడు ఆ రాక్షసుడు. బ్రహ్మదేవునికి గత్యంతరం లేక అతనికి వద్దకు వచ్చాడు. వచ్చి, మహిషాసుర, ఇక తపస్సు చాలించి ఏ వరం కావాలో కోరుకో అన్నాడు. మహిషాసురుడు కళ్ళు తెరిచి, ఓ పరమాత్మ, సృష్టిని నడిపిస్తున్న ఓ దేవత, ఓ బ్రహ్మ, ఈ సృష్టి మొత్తము నా అధీనంలో ఉండాలి. నాకు మరణం ఉండకూడదు. నాకు నీచే సృష్టించబడిన అన్ని సిద్ధులు కలగాలని రకరకాల కోరికలు కోరాడు. దానికి బ్రహ్మ, ఇలాంటి వరాలు ఇవ్వడం సాధ్యపడదు మహిషాసుర. మరణము అన్ని సకల ప్రాణులకు సహజ ధర్మమే. చివరికి సముద్రాలు, మహాపర్వతాలు కూడా ఏదో ఒక సమయంలో నశిస్తూ ఉంటాయి. ప్రకృతి విరుద్ధమైన కోరిక తీర్చడం అసంభవం అన్నాడు. కనుక ఈ వరం కాకుండా ఏ వరమైనా కోరుకో అన్నాడు. అప్పుడు మహిషాసురుడు, నా దృష్టిలో ఆడదంటే అబల, ఆమె వల్ల నాకు ఎటువంటి ప్రమాదము రాదు, కాబట్టి ఆ స్త్రీమూర్తి తప్ప ఎవరి చేతిలో కూడా నాకు మరణం సంభవించకూడదు అని వరం కోరాడు. బ్రహ్మదేవుడు తథాస్తు అని అనుగ్రహించి వెళ్ళిపోయాడు. ఇలా బ్రహ్మదేవుని వల్ల వరం పొందినటువంటి మహిషాసురుడు దేవతలను చాలా బాధ పెట్టాడు. సాధువులను హింసించాడు. ఇంద్రుని ఓడించి స్వర్గాన్ని, ఇంద్ర పదవిని చేపట్టాడు. ఇలా ఇతని యొక్క చెడు పనులు అంతం లేకుండా పోయాయి. ఇతని వలన బాధపడని సాధువు లేడు. చివరికి వీళ్ళు త్రిమూర్తిని కలిశారు. త్రిమూర్తులను, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను కలిసి తమ యొక్క బాధలను చెప్పుకున్నారు. వాళ్ళు మహిషాసురుడు చేస్తున్నటువంటి అకృత్యాలకు బాధపడ్డారు. వాళ్ళ యొక్క శక్తిని ప్రకాశవంతమైన తేజంగా మార్చారు. త్రిమూర్తుల యొక్క శక్తిని ఒక స్త్రీ రూపంగా మార్చి అవతరింపచేశారు ఆ శక్తిని. శివుని యొక్క తేజము ఆ శక్తి స్వరూపం యొక్క ముఖముగా, విష్ణువు యొక్క తేజము బాహువులుగా, బ్రహ్మ యొక్క తేజము పాదములుగా కలిగి మంగళమూర్తిగా అవతరించి ఆ యొక్క శక్తి 18 బాహువులను కలిగి ఏర్పడింది. శివుడు శూలమును, విష్ణువు చక్రమును, ఇంద్రుడు వజ్రాయుధమును, వర్ణదేవుడు పాశము, బ్రహ్మదేవుడు అక్షమాల కమండలము, హిమవంతుడు సింహమును వాహనంగా ఇచ్చారు. ఇలా సర్వదేవతల ఆయుధములు సమకూర్చుకొని మహిషాసురుని సైన్యంతో తలపడి భీకరమైన పోరు సల్పింది. మహిషాసురుని తరపున పోరు సల్పుతున్న ఉదద్రుడు, మహాహనుడు, అసిలోముడు, భాస్కరుడు, బిడాలుడు మొదలైన వారిని సంవరించిన తర్వాత మహిషాసురునితో తలపడి ఆ యొక్క దేవి అతనిని వధించింది.
దేవితో తలపడిన అసురుడు మహిషి రూపము, సింహ రూపము, మానవ రూపంతో భీకరంగా పోరాటం చేశాడు. దేవి చేతిలో చివరికి హతుడైనాడు. అప్పటి నుండి మహిషుని సంవరించిన దినము దసరా పర్వదినంగా ప్రజలచే కొనియాడబడింది. దసరా హిందువుల ముఖ్యమైన పండుగ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు 9 రోజులు దేవీ నవరాత్రులు. 10వ రోజు విజయదశమి కలిసి దసరా అంటారు. ఇది ముఖ్యంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. శాక్తేయులు మొదటి 3 రోజులు పార్వతీదేవికి, తర్వాత 3 రోజులు లక్ష్మీదేవికి, తర్వాత 3 రోజులు సరస్వతీదేవికి పూజలు నిర్వహిస్తారు. ఆలయాలలో అమ్మవారికి ఒక్కో రోజు ఒక్కో అలంకారం చేస్తారు. విజయదశమి రోజున రాముడు రావణునిపై గెలిచాడు. పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టుపై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు కూడా ఇదే. ఈ రోజున రావణ వధ జరిగింది. మరి జమ్మి చెట్టు యొక్క పూజ చేయడం రివాజుగా మారిపోయింది. జగన్మాత అయిన దుర్గాదేవి మహిషాసురుడనే రాక్షసునితో 9 రాత్రులు యుద్ధం చేసి అతనిని వధించి జయాన్ని పొందిన సందర్భంగా 10వ రోజు ప్రజలంతా సంతోషంతో పండుగ జరుపుకున్నారు. అదే విజయదశమి. కృతయుగమున సుకేతనుడు అనే రాజు తన శత్రువులచే రాజ్యభ్రష్టుడై భార్యతో కూడా అడవులు తిరుగుచు కష్టాలను అనుభవిస్తుండగా అంగీరసుడనే ఋషి అతనికి నవరాత్రి పూజా విధాలను ఉపదేశించాడు. అతడు మహర్షి చెప్పిన విధంగా పూజ చేసి మరలా తన ఐశ్వర్యంను పొందినని కథ ఉంది. నవరాత్రులలో ఆలయాలలో పార్వతీదేవికి రోజుకొక అలంకరణ చేస్తారు. ఇలా ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా దేవిని ఉపాసిస్తారు. కొన్ని ప్రాంతాల్లో మొదటి రోజు శైలపుత్రి అని, 2వ రోజున బ్రహ్మచారిణి అని, 3వ నాడు చంద్రఘంటాదేవి అని, 4వ రోజున కూష్మాండాదేవి అని, 5వ రోజున స్కందమాత అని, 6వ రోజున కాత్యాయిని అని, 7వ రోజున కాలరాత్రిగా, 8వ రోజున మహాగౌరిగా, 9వ రోజున సిద్ధిదాత్రీదేవిగా పూజిస్తారు. మరికొన్ని ప్రదేశాల్లో కనకదుర్గగా, మహాలక్ష్మిగా, అన్నపూర్ణగా, గాయత్రిగా, బాలత్రిపుర సుందరిగా, రాజరాజేశ్వరిగా, మహిషాసుర మర్దినిగా ఆరాధిస్తారు. మొదటి రోజున శైలపుత్రిగా పూజిస్తారు. శైలపుత్రి అంటే పర్వత కుమార్తె అని అర్థం. దుర్గను హిమాలయ సంరక్షక దేవుడైన హిమవంతుని కుమార్తెగా ఆ రోజు పూజిస్తారు. ఆమె కుడి చేతిలో త్రిశూలం మరియు ఎడమ చేతిలో తామర పువ్వుతో ఎద్దు అంటే నందిపై స్వారీ చేస్తున్నట్లు ఉంటుందన్నట్టు ఆ స్వరూపం. ఆమె మహాకాళి యొక్క అవతారంగా భావిస్తారు. 2వ రోజు అవతారం బ్రహ్మచారిణి అంటే అవివాహితురాలు. ఈ రూపంలో దేవతను పూజిస్తారు. బ్రహ్మచారిణి దేవతను విముక్తి లేదా మోక్షం, శాంతి కోసం, శ్రేయస్సు కోసం పూజిస్తారు. చెప్పులు లేకుండా నడుస్తున్నట్లు, చేతుల్లో రుద్రాక్షమాల, జపమాల మరియు కమండలం పట్టుకున్నట్లు ఉంటుందన్నమాట. 3వ రోజు చంద్రఘంట మాత. శివుడిని వివాహం చేసుకున్న తర్వాత పార్వతి తన నుదుటిపై అర్ధచంద్రాకారంలో అలంకరించుకుంటుంది కాబట్టి ఈ పేరు వచ్చింది. కూష్మాండాదేవి 4వ రోజు పూజిస్తారు. విశ్వం యొక్క సృజనాత్మక శక్తిగా నమ్మే కూష్మాండ భూమిపై వృక్ష సంపదకు నిధిగా ఉంటుంది. ఆమె 8 చేతులు కలిగి పులిపై కూర్చుని ఉన్నట్లు చిత్రీకరించబడింది. 5వ రోజు పూజించే దేవత స్కందమాత. స్కంద అంటే కార్తికేయ, ఆమె యొక్క తల్లి స్కందమాత. ఆమె 4 చేతులు కలిగి తన బిడ్డను పట్టుకొని సింహంపై స్వారీ చేస్తున్నట్లుగా ఉంటుంది. 6వ రోజు కాత్యాయని మాత. కాత్యాయన ఋషికి జన్మించిన ఆమె దుర్గా అవతారం. ఆమె దున్నపోతు రాక్షసుడైనటువంటి మహిషను చంపింది. ఈ అవతారంలో కాత్యాయని సింహాన్ని స్వారీ చేస్తుంది మరియు 4 చేతులు కలిగి ఉంటుంది. 7వ రోజు కాలరాత్రి స్వరూపంగా భావిస్తారు.
అసురులైన శుంభ నిశంభులను చంపడానికి పార్వతీదేవి తన పాలిపోయిన చర్మాన్ని తొలగించిందని నమ్ముతారు. పులి చర్మంతో కోపంగా మరియు మండుతున్న కళ్ళతో ఉంటుంది దేవత. 8వ రోజు మహాగౌరి అవతారంగా కొలుస్తారు అమ్మను. మహాగౌరి తెలివితేటలు మరియు శాంతిని సూచిస్తుంది. కుమారి పూజ కూడా ఈరోజు చేస్తారు. 9వ రోజు సిద్ధిదాత్రి రూపంలో కొలుస్తారు. సిద్ధిదాత్రి అంటే పరిపూర్ణత ఇచ్చేదని అర్థం. కమలం మీద కూర్చొని అన్ని రకాల సిద్ధులను ప్రసాదిస్తుందని నమ్ముతారు. 1 అనిమ అంటే ఒకరి శరీరాన్ని అణు పరిమాణానికి తగ్గించే సామర్థ్యం కలిగి ఉండడము. మహిమ ఒకరి శరీరాన్ని అనంతమైన పెద్ద పరిమాణానికి విస్తరించే సామర్థ్యం కలిగి ఉండడము. గరిమ సిద్ధి అంటే బరువుగా లేదా దట్టంగా మారే సామర్థ్యం. లగిమ అంటే గాలి కంటే బరువు లేకుండా తేలికగా మారే సామర్థ్యం. ఇంకోటి ప్రాప్తి సిద్ధి ఒకరు కోరుకునేది గ్రహించే సామర్థ్యం. ప్రాకామ్య సిద్ధి ఇంకొకటి ప్రపంచంలోని ఏ ప్రదేశానికైనా చేరుకోగలిగే సామర్థ్యం. ఇసిత్వ సిద్ధి అంటారు ఇంకొకటి అన్ని భౌతిక అంశాలను లేదా సహజ శక్తులను నియంత్రించే కంట్రోల్ చేసే సామర్థ్యం కలిగి ఉండడము. ఇంకొక సిద్ధి వసిత్వ సిద్ధి ఎవరిపైన బలవంతంగా ప్రభావం చూపించేటువంటి శక్తి ఉంటుంది సామర్థ్యం. సిద్ధిదాత్రి శివుని భార్య పార్వతీదేవి కదా, అందుకే శివుని శరీరం యొక్క ఒకవైపు సిద్ధిదాత్రి అని కూడా నమ్ముతారు భక్తులు. అందువల్ల అతన్ని అర్ధనారీశ్వరుడు అని కూడా పిలుస్తారు. వేద గ్రంథాల ప్రకారం శివుడు ఈ దేవతను పూజించడం ద్వారా అన్ని సిద్ధులను పొందాడని అంటారు. దసరా నవరాత్రులలో శక్తికి అధికమైన ప్రాధాన్యత కలిగి ఉంటుంది. జీవుడు అనంతమైన శక్తిని తన సాధన ద్వారా పొందవచ్చు. ఏకాగ్రతతో అంతరంగంలోకి వెళ్ళి నియమనిష్టలతో తన స్వశక్తిని గ్రహిస్తూ ఏకాగ్రతతో దీక్షతో అనేక సిద్ధులను పొందే సమయంగా కూడా భావిస్తారు. కాబట్టి ఎవరికైనా జీవితంలో ఏదైనా సమస్య ఉన్నా లేకున్నా ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకొని తమ శక్తిని అది ఇంకా అధికంగా ఉన్నా కానీ ఇంకా అధికంగా పెంపొందించుకోవడానికి ఈ సమయము చాలా అనుకూలమైనది.